మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. మరి గత కాలం నుండి దేవుడు ఇంతవరకును మనలందరూ కాచి కాపాడి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఆయన కృప మనకు చూపించినందుకు నేను దేవునికి చాలా వందనస్తులై ఉన్నాను. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఈ గొప్ప అవకాశము దేవుడు నన్ను ఎంచుకున్నాడు. అభాగ్యునప్పటికీ అర్హత లేనప్పటికీ నన్ను దేవుడు మీ ముందు నిలబెట్టి మరి గాలించుట జల్లించుట అనే ఈ అంశం మీద అనేక విషయాలను మీకు చెప్పటానికి దేవుడు నన్ను సిద్ధపరిచినందుకు నేను దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. గమనిద్దాం దయచేసి విశ్వాసులారా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దేవుడి మీద ఆస్వాదించునుగాక. సత్యాన్ని తెలుసుకొని సత్యములో మనము నిలకడగా ఉన్నట్లయితే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనమందరము కూడా ఆ పరలోక రాజ్యంలో చేరడానికి దేవుడు మనకు అత్యంత కృపను చూపిస్తాడు. కనుక గమనిద్దాం బిడ్డలారా. ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ మరి నా గురించి ఈ పరిచయం గురించి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పి నేను మీ పట్ల ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు మరి గాలించుట జల్లించుట అనే 4వ భాగంలో మనం ప్రవేశించిన ఉన్నాము. గత 3 భాగాలు కూడా మరి గాలించుట జల్లించుట అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలు మీకు ప్రస్తావించాను. ఈ 4వ భాగంలో కూడా మరికొన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. కనుక మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ఈ ప్రవచన వాక్యాన్ని చదవండి. చదివినప్పుడు నేను చెప్పే ప్రతి మాట ప్రతి వాక్యము మీరు ధ్యానించండి, ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములో మరి రాయబడినటువంటి ఈ అమూల్యమైన సత్యాన్ని మనం గమనిద్దాం. అయితే గాలించుట జల్లించుట అనే అంశం మీద మాట్లాడుతున్నప్పుడు మీకు అనేకసార్లు ప్రస్తావించాను. సంఘము పరీక్షించబడుతుంది కదండి. సంఘము పరీక్షించబడుతుంది. ఏ రీతిలో అయితే స్త్రీలు మరి ఈ యొక్క బియ్యాన్ని శుభ్రపరిచేప్పుడు కానీ ధాన్యాన్ని శుభ్రపరిచినప్పుడు ఏ రీతిలో అయితే వారి చేతిలో ఈ జల్లును పెట్టుకుంటారో అదే రీతిలో దేవుడు సంఘాన్ని జల్లిస్తాడు, అది గాలిస్తాడు. ఎందుచేత? ఇంతవరకు సంఘంలో ఉన్నాం, ఇంతవరకును సంఘంలో మనం నాయకత్వం వహించాము, ఇంతవరకును మనం సంఘ పరిచర్య చేస్తూ ఉన్నాము, ఇంతవరకును సంఘములో అనేక బాధ్యతలు వహించాం. అయితే మనను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, వీక్షిస్తూ ఉన్నాడు. ఏ రీతిలో మనం నడిచామో, సత్యము తెలుసుకున్న మనము ఏ విధంగా ఆ సత్యాన్ని జీవితంలో పాటించాం, మనకు తెలుసుకున్న సబ్బాత సత్యాన్ని ఏ రీతిలో మనం దేవునితో కలిసి మనం నడిచాం, మనం తెలుసుకున్న సత్యాన్ని నిజమైన సత్యమని పరిశుద్ధ గ్రంథం మీద ఆధారము చేసుకొని దాని ఆధారంగా ఎంతమందికి మనం బోధించాము, ఇవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ప్రియులారా, యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకమునుపు సంఘము సంసిద్ధంగా ఉండాలి, సంఘము మరి అనుకూలంగా ఉండాలి, సంఘము పవిత్రంగా ఉండాలి. ఏ మచ్చ లేకుండా, ఏ కళంకము లేకుండా సంఘము క్రీస్తు వధువు కాబట్టి ఆ ఎత్తబడే సంఘముగా సంసిద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక విషయాన్ని 3వ భాగంలో ప్రస్తావించాను. మరలా ఎక్కువగా దాన్ని ప్రస్తావించి ఈ 4వ భాగంలో మనం ముందు కొనసాగుదాం. ఆల్ ద చాఫ్ విల్ బి సెపరేటెడ్ అవుట్. ఏమన్నాడు? ఏం చెప్తానండి? పొట్టు అంతా కూడా వేరు చేయబడుతుంది, వేరుపరచబడుతుంది. స్త్రీని అడుగుతున్న ప్రశ్న, స్త్రీలను, మీరు ఎప్పుడైనా మరి ధాన్యాన్ని శుభ్రం చేశారా? మరి వంట చేయకముందు ఆ బియ్యాన్ని కడిగారా? బియ్యం కడిగినప్పుడు ఏం చేస్తాం? మనం రాళ్ళు తీసేస్తాం. ధాన్యంలో మనం శుభ్రం చేసినప్పుడు ఆ యొక్క పొట్టులు తీసేస్తాం. మిరపకాయలు మనము శుభ్రం చేసినప్పుడు మరి అవసరమైనటువంటి మనం తీసేస్తాం కదండి. ఆ రీతిలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం గమనించుకుంటే ఈ పొట్టు అంతా కూడా వేరు చేయబడుతుంది. మరలా చెబుతున్నాను, అబద్ధపు క్రైస్తవులను దేవుడు సంఘములో ఉంచాడు. వేషధారణ కలిగిన సంఘస్థులను, విశ్వాసులను ఎవరైనా సరే, ఏ హోదాలో ఉన్నా,
ఏ నాయకత్వంలో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా మనము వేషధారణ కలిగిన జీవితము జీవిస్తే సంఘములో నుంచి దేవుడు మనల్ని వేరుపరుస్తాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ దినాల్లో అతి చెడ్డ దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసండి, దేవుడంటే భయము లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. సంఘములో ఉంటూ, సంఘ సమాజ సేవ చేస్తూ, సంఘ విశ్వాసులుగా ఉంటూనే మనము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నాము. కనుక దేవుడు ఈ సంఘాన్ని కుదిపి, ఈ సంఘాన్ని గాలించి, ఈ సంఘాన్ని ఆయన శుద్ధీకరించి నాకు అవసరం లేనటువంటి వారును, అపవిత్రమైన క్రైస్తవులను, పాపులను, దుష్టులను ఈ సంఘము నుంచి వేరుపరుస్తారని దేవుడు ఆయన పూనుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలి? పవిత్రమైన మాటలు కలిగి ఉండాలి, పవిత్రమైన ఆలోచన కలిగి ఉండాలి, పవిత్రమైనటువంటి చేష్టలు కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు నేను పవిత్రుని కనుక మీరు పవిత్రులుగా ఉండుడి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప సత్యం ఆలోచన చేయండి. ఈ యొక్క మరి సంఘములో మనం గమనిస్తే గోధుమలు, గురుగులు కలిసి ఉన్నాయి. ఆ శిష్యులు వచ్చారు, అయ్యా ప్రభువా, మరి మేము గోధుమలను మేము నాటాము కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అన్నప్పుడు యేసు అంటాడు, అపవాది గురుగులను నాటాడు అని. అయితే శిష్యులు అంటారు, ప్రభువా మరి గోధుమలు గురుగులు కలిసి ఉన్నాయి కాబట్టి మేము ఆ గురుగులు తీసేస్తాం అన్నప్పుడు యేసు అంటాడు, తీయకము, మీ పెరికి వేయకండి. ఎప్పుడైతే మీరు ఆ గురుగులు తీయటానికి ప్రయత్నం చేస్తారో వాటితో కూడా గోధుమలు కూడా హానికరంగా ఉంటాయి. అది హాని కలిగి ఆ గురుగులతో పాటు గోధుమలు కూడా పెరికి వేయబడతాయి. కనుక మీరు అంత్యదినమందు ఎప్పుడైతే వాటిని మరి పెరికివే సమయం వచ్చినప్పుడు దేవుడే వాటిని అంటే పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఆ గురుగులు మాత్రము తీసివేస్తాడు, వేరుపరుస్తాడని చెబుతూ ఉంది. ఏమన్నాడు దేవుని వాక్యము? కనుక చాలామంది అనుకుంటారు, ప్రభువా ఎందుకు మా ఈ జీవితంలో ఎంత అలజడి, ఎందుకు మా జీవితంలో ఎంత మనం అనుకుంటున్నాం. కానీ గమనించండి, మీరు మనకు ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దయచేసి మీరు గమనించవలసిన బాధ్యత మనకుంది. దేవుని యొక్క కనికరము, ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి ప్రియులారా. గమనించండి, ఎప్పుడు కూడా మనము ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటూ, మన సత్యానిలో మనం పాటిస్తూ, సత్యాన్ని గమనిస్తూ మనం ఉండాలి. ఎందుచేతనంటే మనము ఈ గోధుమలు గురువులుగా సంఘాల్లో మనం ఉన్నాం, సమాజంలో జీవిస్తూ ఉన్నాం. కనుక మనము ఈ యొక్క అసత్యమైనటువంటి కాకుండా సత్యమైనటువంటి తెలుసుకోవడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకేం చెప్పాడు? సంఘంలో మనం బాధ్యత వహించినట్లయితే అనేక సంస్థలు, సంఘాలు మనం కొట్లాడుతూ ఉన్నాం, అనేక పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక మనం జీవించాలి, మనం దేవుని కొరకు మనము కొనసాగించాలి. మనం గమనించుకున్నట్లయితే చాలామంది ఈరోజు, ప్రభువా మా సంఘంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ వ్యక్తి గురించి మీరు సంఘానికి రావటం లేదు, ఈ యొక్క పరిస్థితి గురించి మీరు సంఘం రావటం లేదు, ఎలాగా అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే గమనించండి, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క సంఘము సెలవిస్తుంది. మనము గమనించుకోవాలి, మనము దేవుని యొక్క ఆయన అడుగుజాడలో ఉన్నాను కనుక, దేవుని యొక్క అడుగుజాడలో ఉన్నాను కాబట్టి మనం దయచేసి మనము దేవునితో మనము కలిసి ఉండాలని తెలుస్తున్నాం. సంఘంలో ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ, సంఘంలో ఎంత అపవిత్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ, ఇది దేవుని సంఘము, దేవుడు ఏర్పరిచిన సంఘము. పుట్టంతా కూడా రాలిపోతూ ఉంది, పుట్టంతా కూడా మరి తీసివేయబడుతుంది. పవిత్రమైన గింజ మరి చాలా ఆ యొక్క గాలించినప్పుడు, జల్లెడ చేయనప్పుడు దేవుడు ఒక చక్కటి మనకు ఒక వేరుపరుస్తాడని చేస్తుంది. గమనించండి ప్రియులారా, మనము దేవునితో ఉన్నాం, దేవునితో మనం కలిసి జీవిస్తూ ఉన్నాము. కనుక మనము దేవుని కొరకే జీవించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనము దేవునితో కలిసి ఉండాలి. సంఘములో మరి అపవిత్రత ఉన్నది, సంఘములో పాపం ఉన్నది అయినప్పటికీ సంఘాన్ని మనము దేవునితో మనము మమేకమైనప్పుడు, దేవునికి
మనం అనుకూలంగా జీవించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పరలోక రాజ్యములో మనము కలిసి ఉంటామని చెప్తున్నాడు. చూడండి, స్వచ్ఛమైన గింజ నుండి పొట్టు వేరు చేయబడినంత వరకు జల్లెడలో మొక్కజొన్న జల్లించినట్లుగా దేవుని ప్రజలు జల్లెడ చేయబడతారు. మనం జడిలో ఉన్నాం, ఆ జడి చేయబడుతున్నాం కనుక దేవుని ప్రజలుగా మనమందరము కలిసి మనం చేయగలం. ఇంకోటి 6వ మాట ఏంటంటే, పైన మిడిమిడిగా ఉన్న క్రైస్తవులు వెడలిపోతారు. పైన ఉన్న క్రైస్తవులు, ఇంతవరకును సంఘంలో ఉన్నాం, ఇంతవరకును మన యొక్క అధికారాన్ని చలాయించాము, ఇంతవరకును మనుషుల కళ్ళు కప్పు మనము చూసి, కానీ ఏమంటున్నాడు, పైన మిడిమిడిగా ఉన్న క్రైస్తవులు వెళ్ళిపోతారు. నీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది, నా క్రైస్తవ జీవితం ఎలా ఉంది గమనించాలి ప్రియులారా. ఎందుచేతనంటే దేవుడు మరి ఈ యొక్క వేషధారణను సహించడు. అందుకే నీవు వెచ్చగానైనను చల్లగానే లేవు, నీవు నిలువెచ్చగా ఉన్నామంటున్నాడు దేవుడు. మనము లవదిక సంఘ విశ్వాసులుగా ఉన్నాము. లవదిక సంఘంతో మాట్లాడుతూ నీవు వెచ్చగానే ఉండాలా, చల్లగానే ఉండాలి, కానీ నీవు నిలువెచ్చగా ఉన్నావు. నీవు నిలువెచ్చగా ఉంటే నేను నా నోటు నుండి నిన్ను ఉమ్మివేయదు అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా అండి? కారణం ఏంటంటే మనము క్రీస్తును ధరించుకుండాలేమో, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎటువంటి పదవులు అవసరం లేదు, ఎటువంటి మనకు డిగ్రీలు అవసరం లేదు. కేవలము దేవునితో సత్య సంబంధము కలిగి ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మనం జీవించగలిగితే మనము దేవుని యొక్క అడుగుజాడలో ఉంటాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన మాట ఎలా ఉంది? చాలామంది క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ వారి మాట మాత్రము అపవిత్రమైన మాటలు. వారి యొక్క మాటలు చూసుకుంటే మరి అపవిత్రమైన పదజాలం కలుగుతుంది. బూతులు మాట్లాడుతున్నారు క్రైస్తవులు. ప్రజలు మన చూచి, లోకస్తులు మన చూచి వీరు క్రైస్తవులా అని వాళ్ళు హేళన చేస్తున్నారు. మన వలన, చాలామంది వలన క్రైస్తవ్యము, క్రీస్తు నామము దూషణ చేయబడుతూ ఉంది, అవమానంగా ఉంది ప్రియులారా. అందుకే అన్నాడు, పైన మిడిమిడిగా ఉన్న క్రైస్తవులు వెడలిపోతారు. మన మాట, మన ప్రవర్తన ఇతరులతో మాట్లాడినప్పుడు, ఇతరులతో మనం వ్యవహరించినప్పుడు మన యొక్క దుస్తులు, మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. గమనించండి, ఆ సమయమున ఇక్కడ ఇందులో టెస్టిమనీస్ వాల్యూమ్ 5 పేజ్ 463 అనే పుస్తకంలో ఇవి రాస్తున్నారు. ఆ సమయమున మిడిమిడిగా పైన ఉన్న క్రైస్తవులు వారి పలుకుబడి వలన దేవుని పని ఆటంకపరచబడి, సంఘాలు ఎందుకు ఎదగటం లేదు, సంఘాలు ఎందుకు మరి ముందుకు సాగటం లేదు, సంఘములో ఎందుకు పరిచర్య కొనసాగ తెలుసండి, అనేకమైన లేకపోతే కొంతమంది అయినా సరే ఆ సంఘాన్ని నాశనాలు చేస్తూ ఉన్నారు. దేవుని సంఘములో ఉంటూ, దేవుని సంఘ పరిచర్య చేస్తూ, వారి పలుకుబడి బట్టి, వారి విద్యను బట్టి ఈ యొక్క సంఘాన్ని వారు నాశనము చేస్తూ ఉన్నారు. దేవుని పనికి ఆటంకపరుస్తూ ఉన్నాడు. అందుకే వారి విశ్వాసమును వదిలి చాలా కాలం వరకు శత్రువుల వైపు సానుభూతి చూపినందున వారి వైపు నిలబడతారు. సంఘాలు కనపట్టలేదా? మీ సంఘాల్లో లేవండి, మన సంఘాలు లేవంటారా? మన సంఘాల్లో ఉన్నారు, అధికారం చెలాయిస్తూ ఉన్నారు, మరి ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వారి యొక్క పలుకుబడి బట్టి ఏమన్నాడు ఇంగ్లీష్లో మనం చదివితే చాలా ఉంది. అండ్ అట్ ద టైమ్ ద సూపర్ఫిషియల్, ద కన్జర్వేటివ్ క్లాస్ whose influence has steadily retarded the progress of the church will renounce the faith and take their stand with its avowed enemies, toward whom their sympathies have long been tending. Testimonies volume 5 పేజ్ 463. ఇది ఇంగ్లీష్లో ఎందుకు చెప్పానంటే మనం ఇంగ్లీష్లో చదివితే దాని కొద్దిగా అర్థమవుతుంది. ఏమన్నా చూసారా? ఆ సమయంలో ఇంతవరకు సంఘంలో ఉండి, ఇంతవరకు క్రైస్తవులుగా ఉండి వారు పలుకుబడి, నాకు వీరు తెలుసు, వారు పలుకుబడి వలన సంఘాన్ని నాశనం చేస్తున్నారు. పలుకుబడి వలన సంఘాన్ని ఏడుతూ ఉన్నారు. వారు పలుకుబడి వలన సంఘం యొక్క భవిష్యత్తు వారిని నాశనం చేస్తున్నారు. ముందుకు సాగకుండా, పరిచర్య చేయకుండా, కొంతమంది సంఘ కాపల్ని వారు పని చేయకుండా వారి మీద పెత్తనాలు చేస్తూ
శిథిలావిస్తరం అతలాకుతలం చేస్తూ ఉన్నారు. అటువంటి వారేంటి, వారు ఆటంకపరుస్తూ ఉన్నారు. వారు విశ్వాసమును వదిలి ఇంతవరకు సంఘములో ఉండి ఇంతవరకు సంఘ పరిచర్య చేస్తూ వారు ఏం చేస్తున్నారు, వారు సంఘాన్ని విడిచిపెడుతున్నారు. ఏం చేస్తారు, వారు సంఘాన్ని వెళ్ళి చాలా కాలం వరకు శత్రువుల వైపు సానుభూతి చూపినందున మన సంఘాల్లో ఉంటున్నారు, కానీ మన శత్రువులైన ఇతర సంఘాలు చాలామంది క్రైస్తవులతో వారు మమేకమై మన సంఘములో మన సంస్థలో ఉండి పనిచేస్తూ ఈ సంఘములో ఉన్న కొన్ని అధికారాలను వారు ఆనందించి, పదవులు ఆనందించి, అయితే ఇతర సంఘాలతో వారు మమేకమై రహస్యంగా వాళ్ళు మమేకమై చాలా కాలం వరకు శత్రువుల వైపు సానుభూతి చూపినందున వారు వైపు వెళ్ళిపోతారు. ఎంత బాధాకర విషయం. అనేక సంవత్సరాలు సంఘంలో ఉండి అనేక సంవత్సరాలు సంస్థలో పని చేసుకొని మరి సమయం వచ్చినప్పుడు ఎవరైతే మనము శత్రువు అనుకుంటున్నామో, ఎవరైతే మనం వారి శత్రువు అనుకుంటున్నామో, ఎవరైతే మనం ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనను మరి ప్రక్కన పెడుతున్నారో, మన సత్యాన్ని తిరస్కరిస్తారో, ఏ క్రైస్తవులైతే సబ్బాతు అంటే ఆచరించకుండా సబ్బాతును తిరస్కరించి మన యొక్క అభివృద్ధిని వారు ఆటంకపరుస్తున్నారో అటువంటి వారి వైపు వెళ్ళిపోయి వారితో ఉంటారట. ఎంత దుస్థితి, ఎంత పాపము చూసారా. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటా, మన ప్రక్కన ఉన్నవాడు చాలాసార్లు మనవాడు కాకపోవచ్చు. మరొకసారి చెప్తాను, నీ ప్రక్కన ఉన్నవాడు నీవాడు కాకపోవచ్చు. మన ప్రక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన వెనకాల గోతులు దవ్వుతూ ఉంటారు, మన ప్రక్కనే ఉంటారు, మన ఆరాధనలో పాల్గొంటారు, మన యొక్క ఆశయాలు మన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారు, మనతోనే ఉన్నట్లుగా వాళ్ళు నటిస్తున్నారు. కనుక ఏదో సమయమున వారు సంఘాన్ని విడిచిపెట్టి, సత్యాన్ని విడిచిపెట్టి, సమాజాన్ని విడిచిపెట్టి మనకు శత్రువులుగా ఉన్న వారితో చేతులు కలిపి మన నాశనం చేయటానికి చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి వారు ఉన్నారని దేవుడు తెలుసు. బహుశా మీరు అనుకోవచ్చు, అయ్యా మా సంఘాల్లో ఉన్నారా? మీ సంఘాల్లో ఉన్నారో మీకు తెలియదు, సంఘ కాపురికే తెలియదు, మనకు తెలియదు, సంఘ పెద్దలకే తెలియదు, నాయకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలియకపోయినా, ఎవరు కూడా గమనించకపోయినా, తెలుసుకోకపోయినా దేవుడి యొక్క కనుదృష్టిలో ఇది సమస్తము జరుగుతుంది. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడని మీకు నమ్మకం ఉందా? మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన వినగలడు అని మీరు గమనించగలరా? మనం ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడని నమ్మకం ఉన్నప్పుడు సంఘములో ఏమి జరుగుతుందో దేవుడికి కనపడదా? సంఘములో ఏం జరుగుతుందో దేవుడు చూడడా? మనం సంభాషించినప్పుడు ఎవరి గురించో మాట్లాడితే, ఎవరి గురించోనో మనం దుర్భాషలాడితే, ఎవరి గురించో మనం తప్పుడు బోధన చేస్తూ ఉంటే దేవుడు ఆలకించడా? అటువంటి వారిని దేవుడు తుడిచివేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. యూదా ఇస్కారియోతు జీవితం ఒక్కసారి గమనించుకుంటే మీరు గమనించండి, 3.5 సంవత్సరాలు యేసుతో మమేకమయ్యాడు. 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఆయన యేసుతోనే ఉన్నాడు. ఒకసారి బోధకుడా నేను వెంబడించాలి, నేను నీతో ఉండాలి అని అన్నప్పుడు, నీవు ఎక్కడున్నావంటే నక్కలకు బుర్రెలు ఆకాశ పశుల గూళ్ళు కలవు కానీ మనిషి కుమారునకు తల వాల్చుకోవడానికి చోట లేదని చెప్పాడు యేసు ప్రభువు. అది ఎవతానో తెలుసా అండి? యోధా ఇస్కరియోతు అన్నాడు. ఏమన్నాడు యోధా? ప్రభువా నేను కూడా నీవు ఉంటాను. 12 మంది శిష్యుల్లో యోధా ఒక్కడే తన్ను తాను స్వయాన్గా స్వచ్ఛందంగా వచ్చాడు. చూసారా? యేసు పిలవలేదు. యేసు ప్రభు యోధా ఇస్కరియోతును పిలవలేదు ఒక శిష్యుడిగా. కానీ యోధా ఇస్కరియోతే స్వచ్ఛందంగా ప్రభువా నేను కూడా నీ శిష్యుల్లో ఒకడిగా ఉంటానని వచ్చినప్పుడు యేసు ఆయన గురించి తెలిసినప్పటికీ అంగీకరించాడు. చాలామంది కూడా అటువంటి యోధా ఇస్కరియోతు వాళ్ళే మనం జీవిస్తున్నాం. యేసుతో ఉన్నాడు, యేసుతో తిరిగాడు, యేసు ప్రభుతో ఆయన భుజించాడు, ఆయన మాటలు విన్నాడు, చక్కటి ఉపమానాలు యేసు చెప్పినప్పుడు విన్నాడు, యేసు ఆయన పలికినప్పుడు, ఆయన స్వస్థపరిచినప్పుడు అన్నీ వీక్షించాడు, చూశాడు. చివరకు యేసుని అప్పగించాడు. గమనించారా? ఆయన స్థితిగతి ఏమైంది తెలుసా? చివరకు ఆయన ఆత్మహత్య చేసుకొని యోధా ఇస్కరియోతు మరణించాడు. ఈ విధంగా క్రైస్తవులు చాలామంది సంఘాల్లో ఉన్నారు. అందుకే దేవుడు ఈ పరీక్ష పెడుతూ ఉన్నాడు. దేవుడు ఏంటి పరీక్ష తెలుసండి? ఈ సంఘాన్ని శుద్ధీకరించాలి. అపవిత్రమైన
పనికిరాని పనికి మాలిన క్రైస్తవులను తొలగించాలి, నిర్మూలించాలి అంటే ఈ యొక్క గాలించుట జల్లించుట అనేది చాలా ప్రాముఖ్యము ప్రియులారా. అందుకే ఈ అంశం అంటే నాకు ఇష్టం తెలుసా అని చెప్పంటారా? దేవుడే చేస్తున్నాడు. ఇది ఏ అధికారికి ఇవ్వట్లేదు, అప్పచెప్పట్లేదు. ఏ అధికారికి మీరు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయమంటలేదు, లేదా ఏ పాస్టర్ గారికి వెళ్ళి ఇది మీ బాధ్యత మీరు చూడట్లేదు. దేవుడు స్వయాన ఈ యొక్క ప్రక్రియను చేస్తున్నాడు కాబట్టి అది జరుగుతుంది. చివరిగా చూస్తే ద సిన్నర్స్ విల్ బి సిఫ్టెడ్ అవుట్. పాపులు సంఘము నుండి జల్లెడ చేయబడతారు. పాపులు సంఘము నుండి జల్లెడ చేయబడతారు. చూసారు, గమనించండి, దేవుడు చెప్తున్న మాట. మనము పవిత్రమైనటువంటి సంఘంలో జీవిస్తున్నాము. దేవుని చేత మరి స్థాపించబడిన సంఘంలో జీవిస్తున్నాము. ఈ పవిత్రమైన సంఘంలో ఉంటున్న మనము అపవిత్రమైనటువంటి వాటిని తొలగించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే వాటిని సంసిద్ధంగా చేస్తాడో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో గమనించండి, ఇదిగో జీవకి మీరు అంతము వరకు సహించేవాడు ధన్యుడు అన్నాడు. అంతం సహించేవాడు ధన్యుడు, అతనికి నేను జీవ కిరీటం ఇత్తును అన్నాడు. ఏం చేశారు గమనించండి. బీ ద ఫెయిత్ఫుల్ అంటూ డెత్ అండ్ ఐ విల్ గివ్ ది అ క్రౌన్ ఆఫ్ లైఫ్. అంటే మీరు అంతవరకు సహించుడి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా అది పూలబాట కాదు. క్రైస్తవ జీవితం అంటే సమర్పణ. క్రైస్తవ జీవితం అంటే మనము దేవునికి సమర్పించుకొని ముందుకు సాగటం. క్రైస్తవ జీవితము మన పాపరహిత జీవితము. క్రైస్తవ జీవితము దేవునితో నడుచుట. క్రైస్తవ జీవితము ప్రార్థన జీవితము. క్రైస్తవ జీవితము మరి పరిశుద్ధత కలిగిన జీవితము. క్రైస్తవ జీవితము ఆ పరలోకపు ప్రయాణము. అటువంటి ప్రయాణములో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు మన అడుగుతున్నాడు, గమనించండి, మీరు పవిత్రులుగా మీరు ఉండండి. అప్పుడు నేను మిమ్మల్ని గాలించినప్పుడు, మిమ్మల్ని జల్లించినప్పుడు నీవు రాలిపోకుండా, కూలిపోకుండా, పడిపోకుండా, ఆ చెత్తలో నీవు వేరుపరచకుండా నీవు గింజవలే ఉండి నువ్వు పరలోక రాజ్యములో చేరటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక ప్రశ్న వేసుకుందాం, గమనించిన ప్రియులారా, మన జీవితం ఏ పాటిది? ఆంతర్యంలో మనం ఒక్కసారి అంతరంగంగా మనం పరిశీలన చేసుకుని, ప్రభువా నేను ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, ఎటువంటి మరి క్రైస్తవ విధాన శైలిని పాటిస్తూ ఉన్నా అని గమనించుకున్నప్పుడు సంఘములో ఎంత ఉన్నప్పటికీ, సంఘములో అలజడి ఉన్న సంఘము దేవునిది. ఇది దేవుని చేత స్థాపించబడిన సంఘము, దేవుని చేత నడిపించబడుతున్న సంఘము, దేవుని చేత పోషించబడుతున్న సంఘమును గనక నేను ఆ సంఘములో భాగస్వాములుగా ఉన్నాను. కమ్ వాట్ మే, ఐ విల్ క్లింగ్ టు గాడ్ ఫర్ ఎవర్. దేవుని నేను హత్తుకొని ఆయన్ని పట్టుకొని ముందుకు సాగుతున్నాను. ఎవరు ఎలా ఉన్నా, ఎటువంటి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నా నాకు అవసరం లేదు. నేను పవిత్రుడిగా ఉండాలి. నేను ప్రభువా నీకు అంగీకారంగా జీవించాలి. నా జీవితము నీకు అనుసంధంగా ఉండాలి. అప్పుడు ప్రభువా నన్ను శుద్ధీకరించి నీవు రాజ్యంలో వచ్చినప్పుడు నేను పరలోకం ఉండడానికి సహాయం చేయను ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రయత్నం చేస్తావో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాము, దేవుని యొక్క ఆశీస్సులు పొందాం. పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేతును, కృప చేతును మమ్మలను పవిత్రులుగా ఈ యొక్క పవిత్రమైన సంఘములో ఉంచారు. ఇదిగో నాయన, గాలించుట ప్రభువా జల్లించుట అంశం మీద మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మీరు సంఘాన్ని పవిత్రపరిచినప్పుడు మేమును పవిత్రులుగా ఉండటానికి సహాయం చేయము. అటువంటి యోగ్యత, అటువంటి యోగకరమైన జీవితము మేమందరము జీవించడానికి సహాయం చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రభువా మా మనసుతో మాట్లాడండి, మా హృదయాలను మీరు కదిలించండి, పరిశుద్ధాత్మిక సహవాసం ఉంచండి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ప్రేరణ కలిగి ప్రభువా సత్యాన్ని తెలుసుకొని మీకు అంగీకారంగా జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.